రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. కస్టడీ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మార్చి 19న ప్రణీత్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇక ఈ నెల 19న హైకోర్టులో ప్రణీత్ రావు తరపు న్యాయవాది వాదనలు వినిపించగా నిన్న ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక దీనిపైన ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, పిఎస్లో నిద్రపోవటానికి సరైన సౌకర్యాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు ప్రణీత్. విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలాగా ఆదేశాలు ఇవ్వాలని ప్రణీత్ రావు కోరారు. దర్యాప్తులోని అంశాలను కూడా మీడియాకు లీక్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సమాచారం అందించినందున కస్టడీ రద్దు చేయాలని కోరారు. ఇక ఇంటరాగేషన్లో ఏఎస్పీ డి రమేష్ పాల్గొనకుండా నియంత్రించాలని కోరారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్ పిఎస్లో విచారిస్తున్నారని ప్రణీత్ రావు న్యాయవాది తెలిపారు. కాగా పోలీసుల తరపున వాదించిన న్యాయవాది ప్రణీత్ ఆరోపణలపైన ధీటుగా సమాధానమిచ్చారు. పోలీస్ స్టేషన్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వటం లేదని కోర్టుకు తెలిపారు. ఇక అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడా కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్, అతని కౌన్సిల్ వాసుదేవన్ను రోజు కలుస్తున్నారు. ఇంకా 3 రోజుల ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఉంది. ఇక దర్యాప్తు దశలో ఉన్న కేసులో ఇప్పుడు పిటిషన్ వేయడం కరెక్ట్ కాదు. అయితే ప్రణీత్ రావు వేసిన పిటిషన్ను కొట్టివేయాలని న్యాయవాది అయితే వాదించారు. దీంతో తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.